విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చాలా పక్కా ప్రణాళికతో చేసుకొచ్చింది. అంతర్జాతీయంగా పర్యాటకులు వచ్చేటటువంటి క్రూయిజులకి 96 కోట్ల రూపాయలతో కేంద్ర పర్యాటక శాఖ కట్టింది. అది 38.5 కోట్లు వాళ్ళు, విశాఖ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు 57.5 కోట్ల రూపాయలతో కట్టారు. టోటల్గా ఒక నౌక ఆకారంలో కట్టినటువంటి దాంట్లో 2000 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం కలిగినటువంటి క్రూజుల్ని నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్లెట్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజులతో టెర్మినల్ సిద్ధమైంది. అంటే మన ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగనమాట ఇప్పుడు క్రూయిజులు వచ్చేటటువంటిది కూడా. దానికి సంబంధించి వాస్తవంగా ఆ మధ్యన ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి క్రూయిజ్ కూడా వచ్చింది. 2023 సెప్టెంబర్లో ప్రారంభించాక అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ ద వరల్డ్ అక్కడికి వచ్చింది. దాంతో ఇప్పటికే అసలు వర్క్ అనేది ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఈ ఏడాది నుంచి అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. అయితే అక్కడ కావాల్సిందల్లా ఏంటంటే టూరిస్టుల పట్ల వినమ్రతతో విధేయతతో వ్యవహరించేటటువంటి సిబ్బందిని పెట్టుకోవాలి. అలాగే వ్యాపారస్తులు టూరిస్టుల్ని దోచుకోకుండా చూడాలి. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది.